మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. డాక్టర్ గారు, మీరు అంటే ఇప్పుడు లండన్లో మీ విభాగంలో శిక్షణతో పాటు అంటే దేశంలోనే ప్రముఖ లా యూనివర్సిటీ అయిన ఈ బెంగళూరు లా యూనివర్సిటీలో పీజీ డిప్లొమా చేశారు కదా, ఈ మెడికో లీగల్కి సంబంధించి. సో అంటే సాధారణంగా ఈ మెడికో లీగల్ కేసులు అంటే ఎట్లా ఉన్నాయి, రాను రాను పెరుగుతున్నాయా? సో మీరు మీ ఫెలో డాక్టర్లకు ఇచ్చే సూచనలు ఏంటి? సో వాళ్ళు అంటే డాక్టర్లకి లీగల్ నాలెడ్జ్ ఏ మేరకు ఉండవలసిన అవసరం ఉంది? ఖచ్చితంగా డాక్టర్స్కి లీగల్ నాలెడ్జ్ కావాలండి. ఈ రోజుల్లో అందరూ మంచి చేయాలనే చూస్తాము. డాక్టర్ కూడా పేషెంట్ హ్యాపీగా ఉండాలి, ట్రీట్మెంట్ సేఫ్గా చేయాలి, వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి మన దగ్గరికి రావాలి అన్న ఆలోచనలోనే మన ట్రీట్మెంట్ అంతా వెళ్తుంది. కానీ కొన్నిసార్లు కొన్ని రేర్ కేసెస్లో మన చేతుల్లో నుంచి కొన్ని సిట్యువేషన్స్ జారిపోతుంటాయి. అలాంటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రాక్టీసింగ్ గైనకాలజిస్ట్ ప్రతి ఒక్కళ్ళు అవేర్ ఉండాలి. ఈ మెడికో లీగల్ కేసులు ఈ రోజులో ఎక్కువ చూస్తున్నాము. ఇంతకుముందు యుఎస్ యూకేలో బాగా, ఇప్పటికి కూడా అక్కడ ఎక్కువ ఉంటాయి. అందుకే వాళ్ళు ఇన్సూరెన్స్ అవి ఎక్కువ చేసుకుంటారు, డాక్టర్స్ కానీ కేసులు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అవన్నీ ఎక్కువ అటువైపు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, యూట్యూబ్, ఈ గూగుల్ ఇవి వచ్చిన తర్వాత ప్రతి కేసు డిఫరెంట్ అనేది చాలాసార్లు ఐడెంటిఫై అవ్వట్లేదు. అందరికీ ఇలానే చేస్తారు, అందరూ ఇలానే అవుతుంది అన్న దృక్పథంలో డాక్టర్ మంచి చేయాలని ట్రై చేస్తున్నా కూడా కొన్నిసార్లు ఇష్యూస్ అవుతున్నాయి. సో ఆ నాలెడ్జ్ ఉండడం వల్ల ఏంటంటే మనం కరెక్ట్గా మన ఇండియన్ లాస్ ఏంటి, మన ఎంటీపీ లాస్ ఏంటి, మన సరోగసీ లాస్ ఏంటి, ఐవీఎఫ్ లాస్ ఏంటి, ఇవన్నీ తెలిసినప్పుడు కరెక్ట్ ప్రాక్టీస్ చేసుకుంటూ సేఫ్గా ఉండడానికి ఈజీ అయిపోతుంది. మీరు చేసిన కోర్స్ ఏంటి మేడం అది? నేను చేసింది డిప్లొమా ఇన్ మెడికల్ లా అండ్ ఎథిక్స్. ఓకే. సో ఓకే మేడం, అంటే మీరు అంటే దీని ప్రకారం అంటే ఇప్పుడు సాధారణంగా కొంతమంది గర్భం వద్దనుకుంటారు. సో ఎన్ని నెలల గర్భం అనేది విచ్ఛిత్తి చేయడం అనేది భారతదేశంలో లా, అకార్డింగ్ టు ది లా పర్మిషబుల్. అదే రకంగా దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడు 2021లో మన ఇండియన్ లాస్ కూడా కొన్ని అమెండ్ అయినాయండి, మెయిన్గా ఎంటీపీ లాస్. ఒకప్పుడు 20 వారాలు అంటే 5వ నెల లోపల ఏమన్నా బేబీకి కంజెనిటల్ ప్రాబ్లమ్స్ అంటాం, అంటే పుట్టుకతో వచ్చాయి, లైక్ కాలు చేతులు ప్రాబ్లమ్స్ ఉండడము, బ్రెయిన్ ఇష్యూస్ ఉండడము, కిడ్నీ ఒకటి లేకపోవడము, లేదా బేబీకి క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ లైక్ డౌన్ సిండ్రోమ్, ఇలాంటివి ఉన్న బేబీస్ ఏంటంటే మనం 16వ వారం 17వ వారంలోనే ఐడెంటిఫై చేస్తున్నాం. కాబట్టి 20వ వారం లోపల గనక మనం పేషెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే షేర్డ్ డెసిషన్ లాగా, అంటే వాళ్ళ ఒపీనియన్ తీసుకొని దాని ప్రకారంగా వద్దు అంటే మందులతోటి టర్మినేషన్ చేసే అవకాశం ఉండింది. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ లేట్గా ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ కూడా 24 వారాల దాకా మీరు అట్లాంటి బేబీకి ఏదైనా ప్రాబ్లం వచ్చి బేబీ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయ్యి లేదా మెంటల్ హ్యాండిక్యాప్ అవుతుంది అని అనిపిస్తే టర్మినేట్ చేయొచ్చు అని గవర్నమెంట్ ఇచ్చింది. అలా అని చెప్పి మనం అందరికీ ఒకటే రూల్ పాస్ కాదు, కేస్ బేసిస్ బట్టి డెసిషన్ తీసుకోవాలి. సో 24 వీక్స్ వరకు టర్మినేషన్ అలౌడ్ ఉంది, ఓన్లీ ఇండికేటెడ్ కేసెస్కి. అది కూడా మెడికల్ బోర్డ్ అని ఉంది, ఆ బోర్డు వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది 20 వారాలు దాటాక.